ముక్క లేనిదే ముద్ద దిగదు అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. అలాంటప్పుడు ఇలా చికెన్ పచ్చడి పెట్టుకొని ఉన్నామంటే ఎప్పుడైనా తినేయచ్చు. పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూసి నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇది బోన్లెస్ చికెన్ అండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఇలా కలిపి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మందపాటి గిన్నెలో చికెన్ వేసి ఇలా వాటర్ వస్తాయండి. వాటర్ మొత్తం ఇనికే అంతవరకు ఉడికించుకో. మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. 10 వరకు లవంగాలు, 4 దాల్చిన చెక్క, 5 ఇలాచి, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ సాజీరా, 2 కప్పుల వరకు ధనియాలు, 1 కప్పు జీలకర్ర. వీటన్నింటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. వేయించి పౌడర్ చేసి పక్కన. చికెన్లో వాటర్ అన్నీ ఇనికిపోయాయండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇది కరెక్ట్ సరిపోతుంది 1/2 kg చికెన్కి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చికెన్ ఉంచుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో గోలనిచ్చినాక ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాలను వేసి తర్వాత నేను 4 స్పూన్ల కారం వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఓసారి బాగా కలుపుకొని 2 పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని తీసి లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచి ఇలా గాజు బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.